అదే కురుకులేశ్వర. కురుకులేశ్వర ధర్మమును కోటబడి 12 ఏళ్ల అరణ్యవాసమును, 1 ఏడు అజ్ఞాతవాసమును, ప్రశాంత చిత్తులై గడిపిన పాండు నందనల నయ వినయ శీలమును, వారి సమస్త శస్త్ర అస్త్ర నైపుణ్యమును ఒక పర్యాయము సమాలోకము గావింపుము. మామ పాండవుల తెరంగు ఎటుదన్నా పతితులు కారు నీ ఎడల భక్తులు, పతితులు కారు నీ ఎడల భక్తులు, చుంఠలు కారు విద్యలంచతులు, మంచివారు అచ్యుతునికి కూర్చువారు పాండవులు రణశూరులు, పాండవులు అట్టివారని అతి దీనులై అడుగగా 5 నిమ్మని అడుగగా ఇక ఏటికి సంశయింపగన్ మామా ఫలితార్థము చెప్పితిని అట్లు చేయదలం పనిచో వారు ఎవరును ద్రౌపదిను వేరువేరుగా నీతో చెప్పమనిన మాటలు ప్రకృతాన్ని ఉపయోగములను చేసి విరమించుచుంటిని మామా విరమించితిని. అవురా ఈ ముదుసలి అప్పుడే తన వాచా కౌటిల్యం చూపించుచున్నాడు. ఎరుగుదును మామా ఎరుగుదును, పెద్దవాడమని విన్నవించితిని. కార్యమా దుర్భరము కావున ఇంతగా నీతో కూడా చెప్పవలసి వచ్చినది. నీ ఓపిని కొలది చెప్పు చూడము. మామ పాండవులతో శుశ్రూషనే చేయించుకున్నదువో సంగరమనే చేయించుకున్నదువో అది నీ యందున్నది. వారు అందులకును ఇందులకును సంసిద్ధులై ఉన్నారు మామ, సంసిద్ధులై ఉన్నారు. అట్టి కులంబు నన్బడమే అట్టి మహాత్ముడు పాండురాజుతో పుట్టినవాడుగా పుడమి వంకరి వామగా నట్టి నీ కట్టిన పాపమెట్టిదియో కష్టము రానయ్యుండ పుత్రులను బట్టి ఇదెట్టి ఎదువో పార్థివ సత్తమ నీతి విత్తమా ద్రోణాచార్య పుత్ర త్రిదివి సేనాని సమధామ అశ్వత్థామ కోపింపకము రణచక్రమంతయు తన చేతి మీదనే త్రిప్పవలే నన్ను కర్ణుని మనోరథమే చెల్లింపుము. ధర్మము సూత ధర్మములు రాశీభూతమై వాత్సల్యము చూపే కర్ణుని మాత్సల్యం మీకేలా కాదు ఏ వేళ విముఖారునో అని నాడే పుట్టు పోరాడ లేదా కర్ణు చావు వరకు అత్యంతము యుద్ధము కుంభపౌత్ర కృపాచార్య భాగినేయ కించిత్ కాలము ఓపికేము అందరము పోవచ్చును. బావా సుయోధన చూసిదివి కదా నీ కొలువు కోటము క్రమక్రమముగా ఎట్లు రణకోటమగుచున్నదో. బావా చిన్ననాటి నుండి నువ్వు పాండవులకు చేయని అన్యాయం లేదు. విషము కలిపిన అన్నము పెట్టించిదివి, నదులలో త్రోయించిదివి, పాముల చేత కనిపించిదివి,
లక్క ఇంటిలో ఉంచి నిప్పు పెట్టించిదివి. నిండు సభలో పాండవుల పట్ట మహిషిని దారుణముగా పరాభవించిదివి. ఇంతయి చేసినను వారు శాంతినే కోరుకుంటున్నారు. వారే కాదు, వివేకవంతులు ఎవరైనాను శాంతినే కోరుకుంటున్నారు. బావా, 10 ఉండగానే నేను చెప్పబో పలుకులను కూడా ఆలింపము. చెల్లియో తమకు చేసిన యుక్కులు సైతిరందరు నేను నన్ను దూతగా పంపిణి సంధి చేయా. నీ పిల్లలు పాపలను ప్రజలు పెంపు వహింపగా ముందు చేసిన గౌరవేశలా అరివేర భయంకరమైన పాండవుల బల పరాక్రమములకు చెప్పట్టిన ఒక్కనిపడి భావ్యము కాదు. అయినా చెప్పక తప్పదు. పూజ్యులకు పెద్దల ధర్మ నిర్ణయం వాల్పింపక, నీ శక్తిని వెరుంగుక, ఎదుటివారి శక్తిని గ్రహింపక, కర్ణుని ప్రగల్భములే విజయముగా నెంచుకొని దుర్నీతిని ప్రవర్తింపబోవు నీకు పాండవుల బల పరాక్రమములకు చెట్లు తెలియనులే. అదేనుగాక మా ధర్మజునికి కోపం రాదని కదా నీ తలంపు. అలుగుటయే ఎరుగని అలుగుటయే ఎరుగని మహామహితాత్మున జాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవునే.
హితవచనముల ఆలపింపక నీవు యుద్ధమునే కోరుకున్న ఎడల, యుద్ధమే అనివార్యమైన ఎడల, రానున్న కురు పాండవ మహాసంగ్రామమునందు మా మధ్యమ పాండవుని విక్రమం పెట్టిదనినా జెండా ఒక్కండును మొలకాలకింపడు కుల్పానాథ సంధింపగన్ అయ్యో దుర్యోధనుడెంత దుష్టుడగునే యోగేతగల్వోలే వీరి దుశ్శాసన శాసనము కొనక ఏమంత వచ్చని విడన్ రాదు చంపగరాదు విడన్ రాదు చంపగరాదు దుర్మతి నిర్మర్యాదు లోకార్థమై
మరున్నది నందన. నాపై కోపము ఉన్మాదంపై వచ్చు నా కోపం వెంటయు నొప్పుగా నన్ను కట్టుగా కరారాజు మేలే పొన్ము ఒక సుంత ఆగండి నీవు ఈ కోప బాలుండు తానా పన్నుండగును మరేమగును ఆద్యంతము వీక్షింపుమా. బావా సుయోధన, ఒక్కని చేసి నన్ను ఇక్కడ నింపగ తలంచి నావే ఎక్కడ నేనెక్కడ ఎక్కడ పోగలాడా ఇక్కడ పట్టుము ఒళ్ళక్కము ఇటు ఆహా పలు చక్కని ఊహ పుట్ట అనుజన్ములతో దివ్య దృష్టి వనర్చిత తేరి పారజూడు అనఘాత్ములైన సంసిద్ధులెల్లా ఇది నిజము ఇది ముక్తితము తపస్సాలులకు వధాన్యులకు ఆర్యులారా సభాసదులారా మేలు కీడును చెప్పి చూచితిరి మేలు కీడును చెప్పి చూచితిరి మీ 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 యథాశక్తి రేటు ఆలంబందకు దూహులంబు గలవాడయ్యుండే బుమ్మాటి యమరాజన్యాలు వారిగా నాకేలా ఇచ్చట జాలము ఆజ్ఞయుడుడి ఇందున్న వారెల్లరూ అందరికీ నమస్సులు. నేను జీడీ నాయుడు, డాక్టర్ జీడీ నాయుడు, మెడికల్ డిపార్ట్మెంట్లో మనలో పనిచేశాను. ఇదే 4th ఫేజ్లో ఉంటున్నాను 1995 నుంచి. చాలామంది పిల్లలకు తెలుసు, దామిని వాళ్ళ ఫాదర్ను, నేను గౌరీ టీచర్ వాళ్ళ హస్బెండ్. ఈరోజు దామిని కృష్ణుడిగా వెయ్యాలి, కాకపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కారణంగా వాళ్ళ కాలేజీ వాళ్ళు రిహర్సల్కి సాగడానికి సమయం ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే నేను ఏకపాత్ర అభినతి మీ ముందుకు వచ్చాను. ఎనీహౌ చాలా సంతోషం విషయం ఏంటంటే ఈ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరూ తలపోస్తూ తెలియపరుస్తూ, ఈ సుదినము ఇంత మంచి వాతావరణంలో మీరు అందరూ బాగా గడుపుతున్నందుకు అంతా మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదములు. కాకపోతే ఏంటంటే మేము చిన్నప్పుడు ఒక పద్యం పడితే చప్పట్లు కొట్టేవాళ్ళమండి. చప్పట్లు కొడితేనే అక్కడ ఆనందం వస్తుంది. ఒక పద్యం నేర్చుకోవాలనుకుంటే 2 మాసాలు కష్టపడాలి మేము, తెలుసా. అందువల్ల ఏంటంటే పిల్లలు ఇప్పుడు జరగబోయేది శ్రీకృష్ణ లీలలో అద్భుతమైన కార్యక్రమము. అప్పుడప్పుడు పిల్లల్ని వాళ్ళని కూడా చప్పట్లతో ఎంకరేజ్ చేయండి. అయితే ఇప్పుడు రాము గారు ఉన్నారు. ఆ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం అండి. సురభి వాళ్ళందరూ వచ్చారు, మంచి మంచి సెట్టింగ్స్ తోటి ఇక్కడ